ఫ్రెండ్స్ అందరు బాగున్నారు, ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము కూడా బాగున్నాం. నవీన్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది కొత్తగా మీకోసము పిల్లల గురించి నవీన్ ఎడ్యుకేషన్ ఛానల్ అనేది రూపొందించాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మెటీరియల్ అనేది ఇందులో మీకు వస్తుంది. ఈ ఎడ్యుకేషన్ ఛానల్లో కూడా అంతకన్నా నాకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూసే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నవీన్ ఎడ్యుకేషన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొత్తం వీడియో చూసాక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా కొట్టండి. నెక్స్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ కామెంట్ ఎన్నటి రూపంలో బాగుందా లేదా ఎక్స్ట్రా ఏమి మీకు పెట్టాలంటే ఒక కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. మీరు అలాగా పెట్టేక అయితే మాకు ఎంత ఆసక్తిగా పొందుతుంది, ఇంకా ఏమి కొత్తగా చేయాలనిపించుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మనం కొత్తవి ఏంటని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? పోరాగా ఈ వీడియో మీరు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఎన్ఎంఎంఎస్ 8th క్లాస్లో ఎన్ఎంఎంఎస్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది డిసెంబర్లో అనేది కేటాయించుతారు. ఈ ఎగ్జాము డిసెంబర్ లేదా జనవరిలో కేటాయించుతారు. ఎన్ఎంఎంఎస్ అంటే ఏంటంటే నేషనల్ మెంబర్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ఫ్రెండ్స్. ఇది ఏ విద్యార్థులకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ 2008 సంవత్సరం నుంచి ఎన్ఎంఎంఎస్ అనేది ప్రారంభించారు. ఇది ఒక పేద విద్యార్థులు ఈ ఎన్ఎంఎంఎస్ రాయాలి అని ఒక పేద విద్యార్థులకి సంవత్సరానికి ఎన్ఎంఎంఎస్లో వస్తే 12,000 చొప్పున 4 సంవత్సరాలు 48,000 పొందాలి ఇంట్లో అనేసి ఎన్ఎంఎంఎస్ పొందారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి ఎన్ఎంఎంఎస్ అనేది ఎవరికి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులు, నెక్స్ట్ 7th క్లాస్ అయిపోయిన విద్యార్థులకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎన్ఎంఎంఎస్ అనేది ఇంకొక ఫ్రెండ్స్, ఎన్ఎంఎంఎస్ అనేది మీకు ఎవరు అర్హత లేదు. నెక్స్ట్ ఇంట్లో ఏం సబ్జెక్టులు ఉంటుంది, ఎలా చదవాలి, మెరిట్ ఎలా తీరుతారు ఇవన్నీ ఇందులో పూర్తిగా మనం డీటెయిల్స్గా కొంటాం ఫ్రెండ్స్. ఫస్ట్గా ఎన్ఎంఎంఎస్ అనేది మీకు అనేది 7th క్లాసులు చూసుకుంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్. నెక్స్ట్ 8th క్లాసులు చూసుకుంటే ఫ్రెండ్స్ సోషల్ అండ్ సైన్స్ అండ్ మ్యాథ్స్. అంతే, అందులో 3 ఫ్రెండ్స్ 6 కూడా ఈ 7thలో ఫుల్ సబ్జెక్టు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫుల్ సబ్జెక్టు ఉంటాయి కానీ ఈ 8th క్లాస్కి అంత అక్టోబర్ లేదా నవంబర్ వరకు సబ్జెక్టు మాత్రమే ఈ 8th క్లాస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అనేది మీ ఎన్ఎంఎంఎస్ కొత్తకి మొత్తం గ్రూపులకి విభజించుతారు ఫ్రెండ్స్. ఈ గ్రూపులు ఏమంటే ఒకటి పాలిటిక్స్, ఎస్ఎస్ పరంగా అయితే పాలిటిక్స్ ఫ్రెండ్స్, ఇంకోటి హిస్టరీ ఫ్రెండ్స్, ఇంకోటి జాగ్రఫీ ఫ్రెండ్స్. ఈ ఎన్ఎస్ అంటే జిఎస్ అంటారు ఫ్రెండ్స్. ఈయనకే జనరల్ సైన్స్ అంత 7thలో. ఈ ఎన్ఎంఎంఎస్ కొత్తకి ఇది కూడా 3 విభాగాలుగా విభజించుతారు ఫ్రెండ్స్. ఒకటి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటితో పాటు ఎక్స్ట్రా 2 సబ్జెక్టులు మనకి ఇస్తారు ఫ్రెండ్స్. ఆ సబ్జెక్టులు ఎందుకు ఇస్తారంటే మన మైండ్ గ్రోయింగ్ ఎలా ఉండే ఈ ఎన్ఎంఎస్ ఎలాగ మనం పెంచుకోవాలని 2 ఇస్తారు ఫ్రెండ్స్. అయ్యే ఫ్రెండ్స్, ఒకటి మెంటాబిలిటీ అండ్ రెండోది రీజనింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పూర్తి డీటెయిల్గా ఎన్ఎంఎస్లో ఎలా ఉందో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎందుకు ఎన్ని మార్కులకు ఉంటాయి అంటే ఫ్రెండ్స్, ఇది 180 మార్కులకు ఉంటుంది ఫ్రెండ్స్. కేవలం 3 గంటల సమయంలో మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 3 గంటల సమయంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎన్ఎంఎంఎస్ అనేది కేవలము దీనికి 2 చార్ట్గా విభజించుతారు ఫ్రెండ్స్. ఒకటి మ్యాట్ అంటారు, రెండోది చార్ట్ అంటారు ఫ్రెండ్స్. ఇది అనేది మ్యాట్ అనేది 90 నిమిషాలు 90 ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ప్రశ్నలు అన్నాను, బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చార్ట్ కొత్తకి 90 నిమిషాలు 90 బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాలి, ఈ ఎన్ఎంఎంఎస్ మాకు ఎలాగైనా రావాలంటే మీరు మైండ్లో గ్రోయింగ్ అయిపోయి మేము ఎన్ఎంఎస్లో సాధించాలంటే మీరు అనేది అప్లికేషన్ పెట్టాలి ఫ్రెండ్స్. మేము యాదవ్ సిద్ధికి రాసేద్దాం, మాకు ఎన్ఎంఎస్ వచ్చిన ఒకటే రాపన ఒకటే ఎలాగో రాసాం కదా, శ్రీకాకుళం వెళ్ళి వైజాగ్ వెళ్ళి రాసాం కదా అంటే మేము ఏం చెప్పుకోలేము ఫ్రెండ్స్. అది నా అభిప్రాయము. నెక్స్ట్ ఫ్రెండ్స్, మ్యాట్ అంటే ఏంటి, చాట్ అంటే ఏంటంటే మ్యాట్ అనేది మీకు రీజనింగ్ అంటే మెంటాబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చాట్ అంటే ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, గ్రూప్స్ అనేసి మ్యాథ్స్ అండ్ పాలిటిక్స్ అండ్ హిస్టరీ మొదలని చెప్పాను కదా ఫ్రెండ్స్, అవి ఉంటుంది. మీకు 90 నిమిషాలు కేటాయిస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్ అనేది 90 ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది చాట్ అనేది 90 ఉంటుంది మ్యాథ్స్. ఇది 180 మార్కులకి ఉంటుంది. మీరు అనేది ఫ్రెండ్స్ ఇంకోటి చూసుకోవాలి ఏంటంటే లేటెస్ట్గా 2022లో జరిగిన ఎన్ఎంఎంఎస్ అనుకోవంటే మనము 90కి క్లోజింగ్ చేస్తారు కదా, అంతకి
125 మార్కులకి మెరిట్ తీశారు ఫ్రెండ్స్. మనం ఎంత తీసారో మనం చెప్పుకోలేము ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ విద్యార్థులు రాస్తే అంత మెరిట్ పెరుగుతుంది, ఎంత తక్కువ రాస్తే అంత లో అవుతుంది ఫ్రెండ్స్. సపోజ్కి 125 అప్పుడు తీశారు ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్కి తొమ్మిది 90కి తీయచ్చు కదా ఫ్రెండ్స్. అందుకే మనం అనేది ఒక అంచనా వేసుకోవాలి. 180 మార్కులు, నాకు 140 మార్కులు ఎన్ఎంఎంస్లో సాధించాలి, లేదా 125కి 130 మార్కులు సాధించాలి అంటే కంపల్సరీ ఎన్ఎంఎస్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. 4 సంవత్సరాలు మొత్తం 48,000 వస్తుంది ఫ్రెండ్స్. ఈ 4 సంవత్సరాలు కూడా ఎవరికి ఇస్తారు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు 9th and 10th నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇది కూడా మీరు గవర్నమెంట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ కాలేజీలో చదువు ఉండాలి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఈ మెరిట్ ఇది అయిపోయిన తర్వాత మీకు అనేది క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎన్ఎంఎంస్లో మనకి బీసీకి అయితే 53% లేదా 60% ఫ్రెండ్స్. అది ఎస్టీకి ఓసీకి అయితే 30% లేదా 25% తీసుకుంటారు ఫ్రెండ్స్. ఈ ఎన్ఎంఎంస్లో 30% లేదా 25% తీసుకుంటారు ఫ్రెండ్స్. మొదలైనవి మనకి ఎందుకంటే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా చెప్పుకోవాలంటే ఇది సిస్టమ్ ఉంటుంది, కంప్యూటర్గా ఉంటుండే. కాకపోతే బైబిలింగ్ మోడల్ రాత పరీక్ష అంతే ఫ్రెండ్స్. ఈ ఎన్ఎంఎస్ అనేది రాత పరీక్ష ఫ్రెండ్స్. అంటే రాత పరీక్ష అంటే బైబిలింగ్ మోడల్ ఉంటుంది ఫ్రెండ్స్, అది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చాక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు పూర్తిగా చూసాక ఇది బాగుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ పంపించాలంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి మర్చిపోయాను, చిన్న మ్యాటర్ ఫ్రెండ్స్. ఇది అనేది అక్టోబర్ నెల ఉంటే నవంబర్ నెల వరకు ఇది అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎన్ఎంఎంస్ అనేది నవంబర్ నెల 15 లేదా 20 తేదీలో లాస్ట్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫ్రెండ్స్. మీ ముందుకు మరీ కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నవీన్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. బాయ్. మీరు 5 ఫ్రెండ్స్ అందరు బాగున్నారు, ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము కూడా బాగున్నాం. నవీన్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది కొత్తగా మీకోసము పిల్లల గురించి నవీన్ ఎడ్యుకేషన్ ఛానల్గా అనేది రూపొందించాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మెటీరియల్ అనేది ఇందులో మీకు వస్తుంది. ఈ ఎడ్యుకేషన్ ఛానల్లో కూడా అంతకన్నా నాకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూసే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నవీన్ ఎడ్యుకేషన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొత్తం వీడియో చూసాక మీకు నచ్చినట్టు ఒక లైక్ కూడా కొట్టండి. నెక్స్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ కామెంట్ ఎన్నటి రూపంలో బాగుందా లేదా ఎక్స్ట్రా ఏమి మీకు పెట్టాలంటే ఒక కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. మీరు అదిగా పెట్టేకైతే మాకు ఎంత ఆసక్తిగా పొందుతుంది, ఇంకా ఏమి కొత్తగా చేయాలనిపించుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మనం కొత్తవి ఏంటని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? పోరాగా ఈ వీడియో మీరు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఎన్ఎంఎంఎస్ 8th క్లాస్లో ఎన్ఎంఎంఎస్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది డిసెంబర్లో అనేది కేటాయించుతారు. ఈ ఎగ్జామ్ డిసెంబర్ లేదా జనవరిలో కేటాయించుతారు. ఎన్ఎంఎంఎస్ అంటే ఏంటంటే నేషనల్ మెంబర్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ఫ్రెండ్స్. ఇది విద్యార్థులకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ 2008 సంవత్సరం నుంచి ఎన్ఎంఎస్ అనేది ప్రారంభించారు. ఇది ఒక పేద విద్యార్థులు ఈ ఎన్ఎంఎంస్ రాయాలి అని ఒక పేద విద్యార్థులకి సంవత్సరానికి ఎన్ఎంఎంస్లో వస్తే 12,000 చొప్పున 4 సంవత్సరాలు 48,000 పొందాలి ఇంట్లో అనేసి ఎన్ఎంఎస్ పొందారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి ఎన్ఎంఎంస్ అనేది ఎవరికి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులు, నెక్స్ట్ 7th క్లాస్ అయిపోయిన విద్యార్థులకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎన్ఎంఎంస్ అనేది. ఇంకొక ఫ్రెండ్స్, ఎన్ఎంఎంస్ అనేది మీకు ఎవరు అర్హత లేదు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏం సబ్జెక్టులు ఉంటుంది, ఎలా చదవాలి, మెరిట్ ఎలా తీరుతారు, ఇవన్నీ ఇందులో పూర్తిగా మనం డీటెయిల్స్గా కొనుక్కుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్గా ఎన్ఎంఎంస్ అనేది మీకు అనేది 7th క్లాసులు చూసుకుంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్. నెక్స్ట్ 8th క్లాసులు చూసుకుంటే సేమ్ ఫ్రెండ్స్, సోషల్ అండ్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అంతే. అందులో 3 ఫ్రెండ్స్ 6 కూడా ఈ 7thలో ఫుల్ సబ్జెక్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫుల్ సబ్జెక్ట్ ఉంటాయి కానీ ఈ 8th క్లాస్కి అంత అక్టోబర్ లేదా నవంబర్ వరకు సబ్జెక్ట్ మాత్రమే ఈ 8th క్లాస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అనేది మీ ఎన్ఎంఎంస్ కొత్తకి మొత్తం గ్రూపులకి విభజించుతారు ఫ్రెండ్స్. ఈ గ్రూపులు ఏమంటే ఒకటి పాలిటిక్స్, ఎస్ఎస్ పరంగా అయితే పాలిటిక్స్ ఫ్రెండ్స్, ఇంకోటి హిస్టరీ ఫ్రెండ్స్, ఇంకోటి
ఇంకోటి జాగ్రత్త ఫ్రెండ్స్. ఈ ఎన్ఎస్ అంటే జిఎస్ అంటారు ఫ్రెండ్స్, ఈయనకి జనరల్ సైన్స్ అంత సెవెంత్లో. ఈ ఎన్ఎంఎంస్ కొత్తకి ఇది కూడా 3 విభాగాలుగా విభజించుతారు ఫ్రెండ్స్. ఒకటి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటితో పాటు ఎక్స్ట్రా 2 సబ్జెక్టులు మనకి ఇస్తారు ఫ్రెండ్స్. ఆ సబ్జెక్టులు ఎందుకు ఇస్తారంటే మన మైండ్ గ్రోయింగ్ ఎలా ఉండే ఈ ఎన్ఎంస్ ఎలాగ మనం పెంచుకోవాలని 2 ఇస్తారు ఫ్రెండ్స్. అయ్యే ఫ్రెండ్స్, ఒకటి మెంటబిలిటీ అండ్ రెండవది రీజనింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పూర్తి డీటెయిల్గా ఎన్ఎంఎస్లో ఎలా ఉందో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎందుకు ఎలా ఎన్ని మార్కులకు ఉంటాయి అంటే ఫ్రెండ్స్, ఇది 180 మార్కులకు ఉంటుంది ఫ్రెండ్స్. కేవలం 3 గంటల సమయంలో మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 3 గంటల సమయంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎన్ఎంఎస్ అనేది కేవలము దీనికి 2 చార్ట్గా విభజించుతారు బెస్ట్. ఒకటి మ్యాట్ అంటారు, రెండోది చాట్ అంటారు ఫ్రెండ్స్. ఇది అనేది మ్యాట్ అనేది 90 నిమిషాలు 90 ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ప్రశ్నలు అన్నాను, బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చాట్ కొత్తకి 90 నిమిషాలు 90 బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాలి, ఈ ఎన్ఎంఎంస్ మాకు ఎలాగైనా రావాలంటే మీరు మైండ్లో గ్రోయింగ్ అయిపోయి మేము ఎన్ఎంఎస్లో సాధించాలంటే మీరు అనేది అప్లికేషన్ పెట్టాలి ఫ్రెండ్స్. మేము యాదవ్ సిద్ధికి రాసేద్దాం, మాకు ఎన్ఎంఎస్ వచ్చిన ఒకటే రాపనొకటే ఎలాగో రాసాం కదా, శ్రీకాకుళం వెళ్ళి వైజాగ్ వెళ్ళి రాసాం కదా అంటే మేము ఏం చెప్పుకోలేము ఫ్రెండ్స్. అది నా అభిప్రాయము. నెక్స్ట్ ఫ్రెండ్స్, మ్యాట్ అంటే ఏంటి, చాట్ అంటే ఏంటంటే మ్యాట్ అనేది మీకు రీజనింగ్ అంటే మెంటబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చాట్ అంటే ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, గ్రూప్స్ అనేసి మ్యాథ్స్ అండ్ పాలిటిక్స్ అండ్ హిస్టరీ మొదలని చెప్పాను కదా ఫ్రెండ్స్. అవి ఉంటుంది మీకు. ఈయనకి 90 నిమిషాలు, ఈయనకి 90 నిమిషాలు కేటాయిస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్ అనేది 90 ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది చాట్ అనేది 90 ఉంటుంది మ్యాథ్స్. ఇది 180 మార్కులకి ఉంటుంది. మీరు అనేది ఫ్రెండ్స్ ఇంకోటి చూసుకోవాలి ఏంటంటే లేటెస్ట్గా 2022లో జరిగిన ఎన్ఎంఎంఎస్ అనుకోవంటే మనము 90కి క్లోజింగ్ చేస్తారు కదా, అంతకి 125 మార్కులకి మెరిట్ తీశారు ఫ్రెండ్స్. మనం ఎంత తీసారో మనం చెప్పుకోలేము ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ విద్యార్థులు రాస్తే అంత మెరిట్ పెరుగుతుంది, ఎంత తక్కువ రాస్తే అంత లో అవుతుంది ఫ్రెండ్స్. సపోజ్కి 125కి అప్పుడు తీశారు ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్కి తక్కువ మెరిట్ 90కి తీయచ్చు కదా ఫ్రెండ్స్. అందుకే మనం అనేది ఒక అంచనా వేసుకోవాలి. 180 మార్కులు, నాకు 140 మార్కులు ఎన్ఎంఎస్లో సాధించాలి, లేదా 125కి 130 మార్కులు సాధించాలి అంటే కంపల్సరీ ఈ ఎన్ఎంఎస్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. 4 సంవత్సరాలు మొత్తం 48,000 వస్తుంది ఫ్రెండ్స్. ఈ 4 సంవత్సరాలు కూడా ఎవరికి ఇస్తారు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు 9th and 10th నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇది కూడా మీరు గవర్నమెంట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ కాలేజీలో చదువు ఉండాలి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఈ మెరిట్ ఇది అయిపోతుంది మీకు అనేది క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎన్ఎంఎస్లో మనకి బీసీకి అయితే 53% లేదా 60% ఫ్రెండ్స్. అది ఎస్టీకి ఓసీకి అయితే 30% లేదా 25% తీసుకుంటారు ఫ్రెండ్స్. ఈ ఎన్ఎంఎంస్లో 30% లేదా 25% తీసుకుంటారు ఫ్రెండ్స్. మొదలైనవి మనకి ఎందుకంటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పుకోవాలంటే ఇది సిస్టమ్ ఉంటుంది, కంప్యూటర్గా ఉంటుండే, కాకపోతే బైబిలింగ్ మోడల్ రాత పరీక్ష అంతే ఫ్రెండ్స్. ఈ ఎన్ఎంఎస్ అనేది రాత పరీక్ష ఫ్రెండ్స్. అంటే రాత పరీక్ష అంటే బైబిలింగ్ మోడల్ ఉంటుంది ఫ్రెండ్స్, అది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చాక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు పూర్తిగా చూసాక ఇది బాగుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ పంపించాలంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి మర్చిపోయాను, చిన్న మ్యాటర్ ఫ్రెండ్స్. ఇది అనేది అక్టోబర్ నెల అంటే నవంబర్ నెల వరకు ఇది అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎన్ఎంఎంస్ అనేది నవంబర్ నెల 15 లేదా 20 తేదీలో లాస్ట్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫ్రెండ్స్. మీ ముందుకు మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నవీన్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. బాయ్. మీరు